నాట్లెస్ నెట్టింగ్ టెక్నాలజీని పరిచయం చేస్తున్నాము. నాట్లెస్ నెట్టింగ్ సాంప్రదాయ నాట్లను తొలగిస్తుంది, మెరుగైన బలం మరియు మన్నిక కోసం అతుకులు లేని నిర్మాణాన్ని ఉపయోగిస్తుంది. నాట్లెస్ నెట్లు రెండు ముఖ్య కారకాలతో అవి ఎలా నిర్మించబడుతున్నాయనే దానిపై సౌలభ్యాన్ని అందిస్తాయి. ముందుగా నూలు మందంతో. నాట్లెస్ నెట్లతో వశ్యత సర్వోన్నతంగా ఉంటుంది. మీరు నెట్లోని వివిధ భాగాలకు నూలు మందాన్ని కలపవచ్చు. మరియు థ్రెడ్ ఇంటర్లేసింగ్ విషయానికి వస్తే, మీకు ఎంపికలు ఇంటర్వైన్ చేయాలా వద్దా అనేది కేవలం లూపింగ్ థ్రెడ్లు లేదా లూపింగ్ మరియు బేస్ థ్రెడ్లు రెండింటినీ కలిగి ఉంటాయి. ఉక్కు కంటే బలమైన పదార్థాలతో తయారు చేయబడిన ఫిషింగ్ నెట్లు గతంలో కంటే తేలికగా ఉన్నాయని ఊహించుకోండి. నైలాన్, పాలిస్టర్, పాలీప్రొఫైలిన్ మరియు HDPE నుండి రూపొందించబడిన సింథటిక్ ఫైబర్ ఫిషింగ్ నెట్లు సాటిలేని బలం మరియు మన్నికను అందిస్తాయి. ఈ పదార్థాలు ఫిషింగ్ అనువర్తనాలకు అనువైనవిగా ఉండే బలం, మన్నిక మరియు బరువు కలయికను అందిస్తాయి. సాంప్రదాయ వలల కంటే ప్రయోజనాలు: అవి నీటిలో తక్కువ డ్రాగ్ను సృష్టిస్తాయి, అంటే పడవలు వాటిని లాగడానికి తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తాయి. డబ్బు ఆదా చేయడం మరియు సహాయం చేయడం పర్యావరణం. అదనంగా, సింథటిక్ నెట్లు పాత వలల కంటే చాలా బలంగా మరియు తేలికగా ఉంటాయి, కాబట్టి అవి సులభంగా విరిగిపోవు మరియు వాటిని నిర్వహించడం సులభం. అరామిడ్ ఫైబర్స్, కెవ్లర్, UHNWP మరియు బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ వంటి ఉదాహరణలు. ఫిషింగ్ గేర్ మెటీరియల్ రంగానికి అరామిడ్ ఫైబర్. ఇది మీడియం నుండి చాలా ఎక్కువ తన్యత బలం, మధ్యస్థం నుండి తక్కువ పొడిగింపు నుండి విచ్ఛిన్నం వరకు మరియు మోడరేట్ నుండి చాలా ఎక్కువ మాడ్యులస్ ని కలిగి ఉంటుంది. కెవ్లర్. ఇది ఫిషింగ్ సెక్టార్లో నెట్టింగ్, ఫిషింగ్ రాడ్లు మరియు ఫిషింగ్ లైన్లుగా ఉపయోగించబడుతుంది. ఇది తక్కువ బరువు వద్ద అధిక తన్యత బలం, విరిగిపోయేలా తక్కువ పొడుగు, అధిక మొండితనం మరియు అద్భుతమైన డైమెన్షనల్ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. కెవ్లార్ యొక్క బలం బరువు నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది. బరువు ఆధారంగా ఇది ఉక్కు కంటే 5 రెట్లు మరియు అల్యూమినియం కంటే 10 రెట్లు బలంగా ఉంటుంది. సముద్రపు నీటిలో కెవ్లార్ తాడులు పోల్చదగిన బలం కలిగిన ఉక్కు తాడుల కంటే 95% వరకు తేలికగా ఉంటాయి, వివిధ ఫిషింగ్ అనువర్తనాలకు అనువైనవి. ఇప్పుడు సఫైర్ అనే మరో సూపర్ మెటీరియల్ గురించి తెలుసుకుందాం. ప్రత్యేకమైన పాలిమర్ల నుండి తయారైన నీలమణి వల వక్రీకృత మరియు అల్లిన రూపాల్లో వస్తుంది. ఇది అత్యధిక నాట్ బ్రేకింగ్ బలం, స్థిరత్వం మరియు ఏకరూపతను అందిస్తుంది. దాని అధిక బలం బరువు నిష్పత్తి కారణంగా ట్రాల్ నెట్లు, కేస్ కల్చర్ మరియు ప్రెడేటర్ ప్రొటెక్షన్ నెట్లకు ఇది అనువైనదిగా చేస్తుంది. బ్రెడెడ్ ట్వైన్లు భారతదేశంలోని మహారాష్ట్రలో ఉపయోగించే మట్టి మరియు డ్రాగ్ను తగ్గిస్తాయి. ఇప్పుడు UHNWP, దీనిని హై మాడ్యులస్ పాలిథిలిన్ అని కూడా అంటారు. HDPE, ఇది థర్మోప్లాస్టిక్. ఇది చాలా తక్కువ తేమ శోషణను కలిగి ఉంటుంది, ఘర్షణ యొక్క చాలా తక్కువ గుణకం, స్వీయకందన మరియు రాపిడికి అధిక నిరోధకతను కలిగి ఉంటుంది. డైనీమా మరియు స్పెక్ట్రాగా అందుబాటులో ఉంది. UHNWP నెట్టింగ్ ఒకే పరిమాణంలో ఉన్న నైలాన్ కంటే 3 రెట్లు బలంగా ఉంటుంది. నైలాన్ పర్సులు సుమారు 2 నుంచి 3 వరకు సంవత్సరాల పాటు ఉంటాయి. UHNWP నెట్టింగ్ 2 నుంచి 3 వరకు రెట్లు ఎక్కువ జీవితాన్ని నిర్ధారిస్తుంది.